నమస్తే. దేశంలో మూడోసారి ప్రధానమంత్రిగా మోదీ అయితే కాబోతున్నాడు. ఇక మోదీ ప్రధానమంత్రి కావడానికి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి టీడీపీ, జనసేన కీలకమైనటువంటి రోల్ మాత్రం ప్లే చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక మూడోసారి ప్రధానమంత్రిగా అవుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి అయితే ఇండి కూటమికి మాత్రము ఎక్కువ సీట్లు అయితే రావడం జరిగింది. అసలు జాతీయ స్థాయిలో రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ కాసిం గారు ఉన్నారు. సార్ నమస్తే. మొత్తానికి 99 మార్కును అయితే కాంగ్రెస్ దాటినటువంటి పరిస్థితి, 99 వచ్చింది. ఇండి కూటమి కూడా దాదాపుగా 200 పైన ఓట్లు అయితే 200 పైన సీట్లు అయితే వచ్చినటువంటి పరిస్థితి. ఈ యొక్క సమీకరణాలను ఎట్లా చూడొచ్చు అంటారు? అయితే భారతదేశంలో ప్రజలు చాలా చైతన్యవంతంగా విచక్షణతో ఈసారి ఓటింగ్లో పాల్గొన్నారని కొంత అర్థమవుతున్నది. అయితే దేశంలో జరిగిన పరిణామాలు ఈ 10 సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం వాళ్ళు ఎంపిక చేసుకున్న పెట్టుబడిదారీ అభివృద్ధి నమూనా లేదా బహుళజాతి కంపెనీల అభివృద్ధి నమూనా భారతదేశంలో ఉన్న బడా పెట్టుబడిదారులు అంబానీ, అదానీ అభివృద్ధి నమూనాని ఈ 10 ఏళ్లలో అమలు చేశారు. దానివలన దేశంలో నిరుద్యోగం పెరిగింది, రైతుల సమస్యలు ముందుకొచ్చాయి, కరోనా సమయంలో ప్రభుత్వం సరిగ్గా స్పందించలేకపోయింది, రాజ్యాంగ సంస్థలన్నీ విధ్వంసమైపోయాయి, భారత రాజ్యాంగం హామీ పడిన ప్రాథమిక హక్కులు కూడా అమలు కాలేని పరిస్థితి ఏర్పడింది. ఆర్థిక రంగంలో అంటే ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్న సంస్థలన్నిటినీ ప్రైవేటీకరించారు. వీటన్నిటి వలన సామాన్య మానవుడు ఈ దేశంలో నాకు ఏమొరిగింది 10 సంవత్సరాల కాలంలో, ఈ దేశ సంపదలో నా వాటా ఏమిటి, ఇట్లాంటి కొన్ని ఆలోచనలు చేశారు. ఈ ఆలోచనల నేపథ్యంలో భారతదేశ ఓటర్లు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఏదైతే ప్రధాన పార్టీగా ఈ దేశాన్ని 10 ఏళ్ళు పరిపాలించారో 10 ఏళ్ళు పరిపాలించిన ఒక స్థితి ఎట్లా ఉండిందంటే పూర్తిగా ఏకఛత్రాధిపత్యంగా నియంతృత్వ ధోరణితో దేశాన్ని 2050 వరకు మేము పరిపాలిస్తాం అనే వాగ్దానంతో వాళ్ళు ముందుకొచ్చారు. 400 సీట్లు మేము సాధిస్తాం అని అనుకొని ఎన్నికల్లోకి వచ్చారు. వీటన్నిటిని దేశ ప్రజలు గమనించారు, పరిశీలించారు. కనుకనే వాళ్ళు వేసే ఓటు సందర్భంలో ఆలోచించి ఓటు వేశారు. ఇంతగా ఒక హిట్లర్ లాగా, ఒక ముస్సోలిన్ లాగా ఆలోచించినటువంటి ఈ దేశ ప్రధానమంత్రి ఇప్పుడు ఒక 2 స్థానిక పార్టీల దగ్గరికి వెళ్ళి ఆ స్థానిక పార్టీలను పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడుకొని ఇటు తెలుగుదేశం అటు నితీష్ కుమార్ గారు వీళ్ళిద్దరి మద్దతుతో దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసి రావటం అనేది చరిత్రకు దొరికిన ఒక అరుదైన సందర్భం ఇది. ఇక రెండో వైపు చూస్తే ప్రతిపక్షాలు కూడా ఈ ప్రతిపక్షాల మధ్యన ఐక్యత లేకపోవడం, మొదటి నుంచి అంటే ఒక సంవత్సర కాలం నుంచి ఎన్నికలకు సంబంధించిన సన్నాహాలు చేసుకోవాలి. ఆ సంవత్సరం ముందు నుంచే ఈ ప్రతిపక్షాల మధ్యన అంటే ఇండియా కూటమి మధ్యన ఏకత్వం ఉండి ఉంటే, సమన్వయం ఉండి ఉంటే, వాళ్ళ ఎజెండా, వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో వీటన్నిటి పట్ల సీట్ల సర్దుబాటు పట్ల స్పష్టమైన అభిప్రాయాలు ఉండి ఉంటే, నిర్ణయాలు ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు. అయినా ఎన్ని చీలికలు పేలికలున్నా, ఎన్ని భిన్నాభిప్రాయాలున్నా వాళ్ళు భారత రాజ్యాంగాన్ని రాబోయే ఎన్డీఏ ప్రభుత్వం ఒకవేళ అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తుంది, రాజ్యాంగం లేకుండా చేస్తుంది, రిజర్వేషన్లు లేకుండా చేస్తుంది, ఈ దేశాన్ని బడా పెట్టుబడిదారులకి తాకట్టు పెడుతుంది అనే ఈ విషయాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లటం మూలంగా దాదాపుగా 234 స్థానాలని ఇండియా కూటమి కూడా సంపాదించుకున్నది. అయితే ఇప్పుడు దేశంలో మీరు అడిగినట్లు రాజకీయ పరిస్థితి ముఖ చిత్రం ఎలా ఉండబోతుందంటే రాజ్యాంగాన్ని మార్చేస్తాం, కొత్త రాజ్యాంగాన్ని తీసుకొస్తాం, రిజర్వేషన్లను తీసేస్తాం అన్నటువంటి రాజకీయ నాయకత్వం మనం నిన్న చూసాం. వెళ్ళి అక్కడున్న భారత రాజ్యాంగ ప్రతినిధి తీసుకొని ఈ దేశ మాజీ ప్రధానమంత్రి ఇప్పుడు కాబోయే ప్రధానమంత్రి మోడీ గారు దాన్ని తన కళ్ళకు అద్దుకున్నాడు. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మేము పరిపాలిస్తామని మాట్లాడాడు. ఇవాళ ప్రెస్లో వచ్చింది. ఏదైతే వాళ్ళు ముందు మాట్లాడాడో వాటికి భిన్నంగా ఇవాళ అనివార్యంగా ప్రవర్తించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే సంపూర్ణ మెజార్టీ లేదు. ఇది ఒకటైతే. రెండోది, ఎప్పుడైనా సరే చట్టసభ సమతుల్యంగా ఉండాలి. సమతుల్యంగా ఉండటం అనేది చరిత్రలో ఇప్పుడు
దాదాపు ఒక 234 స్థానాలున్న ప్రతిపక్షం చట్టసభలో కూర్చొని ఉంటుంది. 244 స్థానాలున్న బీజేపీ, 18 స్థానాలున్న జనసేన టీడీపీ, అటు 12 స్థానాల్లో నితీష్ కుమార్, వాళ్ళ సహకారంతో అధికారంలో ఆయన ప్రధానమంత్రి స్థానంలో ఆయన కూర్చుంటాడు. ఏదైనా బిల్లు ప్రవేశపెట్టాలన్నా, చర్చ జరగాలన్నా ప్రతిపక్షం బలంగా పార్లమెంట్లో కూర్చుంటుంది. ఇంతకుముందులాగా బలవంతంగా ప్రతిపక్ష ఎంపీలని నెట్టేసి బంధించి చట్టాలు చేసుకునే పరిస్థితి ఇక పూర్వం ఉండదు అని మనం ఆశిస్తున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి చూసినట్టయితే ఉంటే ఖచ్చితంగా చంద్రబాబును నితీష్ కుమార్ను ఒప్పిస్తారనేటువంటి మాటలు కూడా వచ్చినటువంటి సందర్భం కనబడింది. ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది అనుకున్నారు. నితీష్ ఎప్పుడు ఎలా ఉంటాడో అనేది గతంలో మనం చూసినట్టయితే ఉంటే గత గ్రాఫ్ చెప్తా ఉంది. ఈ మార్పులు జరుగుతాయని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు. ఒక దాదాపు 4 దశాబ్దాలుగా పాలిటిక్స్ను చూస్తున్నటువంటి వ్యక్తిగా, ఒక ప్రొఫెసర్గా మీరు ఎట్లా విశ్లేషిస్తారు దీన్ని? అయితే చంద్రబాబు నాయుడు గారు కానీ నితీష్ కుమార్ కానీ మొదలు అసలు వీళ్ళ అభివృద్ధి నమూనా ఏమిటనేది మనకు అర్థమైతే వాళ్ళు ఎటువైపు ఉంటారని మనకు అర్థమవుతుంది. వాళ్ళ వ్యక్తిత్వం ఏమిటి, వాళ్ళకున్న విలువలు ఏమిటి అని మనకు అర్థమైతే వాళ్ళ ఏ పక్షం తీసుకుంటారని తెలిసిపోతుంది. మొదలు చంద్రబాబు నాయుడు దగ్గరికి వద్దాం. చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఈ 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఆయన అభివృద్ధి నమూనా పూర్తిగా ప్రపంచ బ్యాంకు అభివృద్ధి నమూనా, WTO అభివృద్ధి నమూనా, బహుళజాతి కంపెనీల అభివృద్ధి నమూనా, అమెరికాలో ఉండే పెట్టుబడిదారుల ప్రయోజనాలు నెరవేర్చే అభివృద్ధి నమూనా. అది తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం. రైతుల ఆత్మహత్యలు చూసాం, కరెంటు ఛార్జీలు పెంచడం చూసాం, నీళ్లకు బిల్లు వేయటం చూసాం. ఈ అన్ని క్రమం చూసినప్పుడు చంద్రబాబు నాయుడు అభివృద్ధి ఆర్థిక నమూనా, బీజేపీ పార్టీ అంటే మోడీ గారి అభివృద్ధి ఆర్థిక నమూనా ఒకటే. కనుకనే వాళ్ళ మధ్యన ఏకత్వం ఉన్నది. ఈయన చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ వైపు వచ్చే అవకాశం లేదు. బీజేపీకైనా చంద్రబాబు నాయుడికైనా కాంగ్రెస్ పార్టీ ఉనికిలో ఉండకుండా ఉండాలి. ఎందుకంటే అది ఒక జాతీయ పార్టీ, అది ఒక ప్రధాన ప్రతిపక్షం. ఎంత లేదన్నా ఎంతో కొంత భారత జాతీయ ఉద్యమాన్ని నడిపినటువంటి పార్టీ, భారత జాతీయ ఉద్యమానికి సంబంధించిన కొన్ని భావాలు, కొన్ని అభిప్రాయాలు, కొన్ని విలువలు ఉన్న నాయకులు ఇంకా అందులో ఒకరో ఇద్దరు కనిపిస్తారు. అందువలన ఆ కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా చేయాలని అటు మోడీ గారు ఆలోచిస్తారు, చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తారు. కనుక చంద్రబాబు నాయుడు గారు వచ్చి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే పరిస్థితి మనకు కనిపించదు, అవకాశం లేదు. ఇక అటువైతే నితీష్ కుమార్ గారికి ఒక రకంగా ఆయన రామ్ మనోహర్ లోహియా ఆలోచన విధానంతో రాజకీయాల్లోకి వచ్చిన వాడు, సోషలిస్టు భావాలతో వచ్చిన వాడు ఎంతగా వ్యక్తిత్వాన్ని చంపుకొని కేవలం అధికారమే పరమావధిగా భావించే స్థితిలోకి నెట్టబడ్డాడు. నేను ముఖ్యమంత్రి ఉంటే చాలు, నాకు అవకాశం ఉంటే చాలు, నాకు ప్రోటోకాల్ ఉంటే చాలు, మంది మార్బలం ఉంటే చాలు అని అనుకునే స్థితిలో ఉన్నాడు. గనక ఆయన మోడీని వదిలేసి ఇంకోవైపు వెళ్ళాడు. ఆల్రెడీ ఇండియా కూటమిలో ఉన్నోడు ఇండియా కూటమిని వదిలేసి మోడీ దగ్గరికి వెళ్ళాడు. ఇది 6 నెలల కాలంలో మనం చూసాం. అందుకోసం మళ్ళీ కాంగ్రెస్కు వచ్చే అవకాశం లేదు. అందుకే వారిద్దరికీ చాలా స్పష్టత ఉంది. చంద్రబాబు నాయుడు గారికి, నితీష్ గారికి స్పష్టత ఉన్నది, మోడీ గారికి కూడా వాళ్ళ పట్ల స్పష్టత ఉన్నది. అందుకే వారి మధ్య ఉండే ఆ ఐక్యత అది 5 సంవత్సరాలు కొనసాగుతుంది, ఏ ఇబ్బంది లేకుండా అని నేను అనుకుంటున్నా. తెలంగాణ గురించి మాట్లాడుకుంటే తెలంగాణలో బీజేపీ పార్టీకి 8 సీట్లు, 4 ఉన్నటువంటి సీట్లు కాస్త 8 సీట్లు రావడము, 14-15% మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఓట్లు వస్తే ఇప్పుడు 36.5, 37 వరకు వచ్చినటువంటి సందర్భం కనబడుతుంది. కాంగ్రెస్తో కంపారిజన్ చేస్తే కేవలం 1-2% మాత్రమే తక్కువ ఓట్లు కనబడుతున్నటువంటి సందర్భం కనబడుతూ ఉంది. ఈ యొక్క పెరుగుదలను ఎట్లా చూడొచ్చు అంటారు తెలంగాణలో బీజేపీ ఓట్లు? అయితే ఇక్కడ బీజేపీ ఓట్లు పెరగడానికి మనం 2 కారణాలను చూడాలి. ఒకటి, ఈ దక్షిణాది ప్రాంతంలో బీజేపీ నాయకత్వం మొత్తం తెలంగాణ మీద కాన్సన్ట్రేట్ చేసి ఉంది. తమిళనాడులో వాళ్ళకు ఓట్లు వచ్చే అవకాశం లేదు, కేరళలో ఓట్లు వచ్చే అవకాశం లేదు, మొన్న ఏదో ఒక సీటు గెలిచారు. కర్ణాటకలో సరే గతంలో అధికారులు ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. ఇట్లా చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడ చంద్రబాబు నాయుడు టీడీపీతో జనసేనతో అలయన్స్లో ఉండటం మూలంగా వాళ్ళకి అక్కడ కొన్ని సీట్లు వచ్చాయి. స్వతంత్రంగా పోటీ చేసి అధికారంలోకి రావడానికి అవకాశం ఉన్న ప్రాంతం తెలంగాణ అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడే కాదు, వాళ్ళు గత 20 ఏళ్ళ నుంచి అనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారంటే
ఈ తెలంగాణ ప్రాంతానికి ఒక లెగసీ ఉంది. ఇక్కడ జరిగిన పోరాటం అంతా 400 సంవత్సరాలు పరిపాలించిన ముస్లిం రాజులకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది. ఆ పోరాటం సందర్భంలో రజాకారులు తెలంగాణలో అమలు చేసిన నిర్బంధం, ప్రజల ఆస్తులు దోచుకోవటం, మనుషుల్ని చంపటం, గ్రామీణ ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయటం, ఈ రజాకార్ కాసిం రజ్వీ నాయకత్వంలో ఏర్పడిన రజాకార్ సైన్యం సృష్టించిన విధ్వంసం ఏదైతే ఉందో ఆ విధ్వంసానికి వ్యతిరేకంగా తెలంగాణ సమాజంలో ఆనాడు ఆర్య సమాజ్లో పనిచేసిన, అంటే ఇవాళ ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అంటే వీళ్ళ మూలాలు ఎక్కడ ఉన్నాయంటే ఆర్య సమాజ్ 1892లో ఏర్పడిన ఆర్య సమాజ్లో ఉంది. 1892లోనే ఇక్కడ హైదరాబాద్ ఆర్య సమాజ్ శాఖ ఏర్పడింది. ఆ శాఖలో పనిచేసినటువంటి వాళ్ళు ఆ రోజుల్లో నైజాంకి వ్యతిరేకంగా పనిచేశారు. అంటే నైజాంను ఎట్లా చూపించారు? ఒక భూస్వామిగా చూపించకుండా, గ్రామాల్లో ఉన్నటువంటి భూస్వాములను భూస్వాములుగా చూపించకుండా ముస్లింలుగా చూపించి హిందూ ప్రజల్ని ఏకం చేశారు. ఇది హిందూ ముస్లింల మధ్య వైరుధ్యంగా చూపించారు. అందుకే ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణలో వాళ్ళకి సంబంధించిన ఒక గ్రౌండ్ ఉంది. గ్రౌండ్ ఉన్నప్పుడే ఆట ఆడతాడు ఎవడైనా, గ్రౌండ్ లేకుండా ఆడలేడు. ఆ గ్రౌండ్ ఉంది కనుకనే వాళ్ళకు దీని పట్ల ప్రధానమంత్రి ఎన్నిసార్లు వచ్చాడు ఇక్కడికి. మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్లో అయినా, మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో అయినా ప్రధానమంత్రి వస్తాడు, హోంశాఖ మంత్రి వస్తాడు, పార్టీ అధ్యక్షుడు వస్తాడు, ముఖ్యమంత్రులు వస్తారు. అంత దృష్టి పెట్టారు. ఇది ఇక్కడ ఓట్ బ్యాంకు పెరగడానికి మొదటి కారణం ఇది. రెండో కారణం, బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల కన్నా చాలా ఈ సందర్భంలో అది నిర్వర్తించినటువంటి పాత్ర చాలా విషాదంగాను నిరుత్సాహంగాను ఉన్నది. మరి ఏం జరిగిందో ఏమిటో తెలియదు నాకు. కొన్ని చోట్ల గ్రామాల్లో రిపోర్ట్స్ను బట్టి చూస్తే స్వయంగా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పిన దాని ప్రకారం ఇంటర్నల్గా బీజేపీకి ఓటేయమని వాళ్ళు అక్కడ గ్రామాల్లో చెప్పినట్లుగా నాకు కొందరు ఆ పార్టీ నాయకులు చెప్పారు. అంటే దీన్ని బట్టి చూస్తే మరి ఏమిటి ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఏమిటో మనకు తెలియదు. అందుకోసమే అన్ని నియోజకవర్గాల్లో వచ్చిన ఓట్ బ్యాంకును మనం ముందర పెట్టుకొని చూస్తే మొత్తం బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అంతా బీజేపీకి మళ్ళింది. ఇక్కడ ఉన్నటువంటి యూత్ కూడా ఏం ఆలోచించి ఉంటారనుకుంటా అంటే, మోడీ దేశానికి ప్రధానమంత్రిగా ఉండాలి, ఇక్కడైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంపీ సీట్లలో కాంగ్రెస్కు మనం ఎక్కువ సీట్లు గెలిపిస్తే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కనుక మనం బీజేపీకి ఓట్లేస్తే బీజేపీ అధికారంలోకి వస్తుంది అని మోడీ అని ఒక ఇమేజ్ని క్రియేట్ చేశారు కదా, ఒక ఫాల్స్ ఇమేజ్ని క్రియేట్ చేసి ఉంచారు కనుక ఎక్కువ మంది యూత్ చాలా గ్రామాల్లో చూస్తే ఒకప్పుడు 20 ఓట్లు, 30 ఓట్లు, 50 ఓట్లు, 100 ఓట్లు లోపు ఉన్న గ్రామాల్లో 500 ఓట్లు, 1000 ఓట్లు, 2000 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో మొన్న జరిగిన అసెంబ్లీ 5 నెలల కింద జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 50 ఓట్లు వచ్చిన చోట 500 ఓట్లు పెరిగాయి. సో అట్లా అటువైపు మళ్ళటం అనేది ఒక రకమైన వాతావరణం. ఈ 2 కారణాల వలన బీజేపీ తన ఓట్ బ్యాంకును పెంచుకున్నది. ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో ఎన్నికల్లో 2029లో రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీని టార్గెట్ పెట్టుకోవడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారని మనకు అర్థమవుతున్నది కనుక ఇప్పుడు ఇక్కడ లౌకిక శక్తులు, సోషలిస్ట్ శక్తులు, లౌకిక శక్తులు, కమ్యూనిస్ట్ శక్తులు, విప్లవ శక్తులు, ప్రజాస్వామికవాదులు ఆలోచించవలసింది ఏమిటంటే, అధికారంలో బీజేపీ ఉంది, కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉంది కనుక ఆ బీజేపీ ఆర్థిక విధానాలని వాటి నమూనని ఎండగడుతూ రోడ్డు మీదకి వచ్చి పనిచేయకపోతే ముఖ్యంగా బీఆర్ఎస్కి అతి పెద్ద ప్రమాదం ఉంది. చాలా సందర్భాల్లో అఫ్కోర్స్ కేసీఆర్ గారు అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో లేదు, కాంగ్రెస్ పార్టీ ఖతమైందా, తెలుగుదేశం పార్టీ 5 ఏళ్ళు అధికారం లేదు, తెలుగుదేశం పార్టీ ఖతమైందా, కనుక బీఆర్ఎస్ కూడా ఖతమవుతుందా, మాట్లాడినంత మాత్రాన అవుతుందా అని అంటున్నాడు. సేమ్ టైం తెలంగాణ ప్రాంతంలో టీడీపీ ఖతమైందిగా, మన కళ్ళ ముందే 40 ఏళ్ళు దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ తెలంగాణలో లేకుండా పోయింది. అంటే తన ప్రాసంగికతను కోల్పోతా చాలా పార్టీలు కోల్పోయాయి. అందుకే బీఆర్ఎస్ కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రజా సమస్యలైన పోరాటం చేసే పార్టీలే నిలబడతాయి ఎప్పుడైనా. ప్రజలకు అవసరం. ఇవాళ తెలంగాణలో పొలిటికల్ వ్యాక్యూమ్ ఉన్నది. ఆ పొలిటికల్ వ్యాక్యూమ్లో ఖాళీ ఎక్కడైతే ఉందో ఆ ఖాళీలోకి బీజేపీ ఎంటర్ అవుతుంది. ఖాళీ ఎందుకు ఉంచాలి? బీఆర్ఎస్ ఖాళీని ఉంచకూడదు. బీఆర్ఎస్ ఖాళీ ఉంచకుండా సమస్యల మీద పోరాటం చేసినప్పుడు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, తర్వాత హరీష్ రావు గారు వాళ్ళ నాయకత్వం అంతా మీరు ఒక విజన్ ప్రకటించండి. ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మీ పార్టీ విధానం ఏమిటి, గతంలో మీరు ఓపెన్గా మాట్లాడవచ్చు. ఇప్పుడైనా కేసీఆర్ గారు ఇప్పటికి కూడా ఆయన టీవీ 9లో 3 గంటల ఇంటర్వ్యూ చూశాను, నేను 3.5 గంటల ఇంటర్వ్యూ చూశాను. ఎక్కడ కూడా
మేము ఓడిపోవడానికి మేము చిన్నపాటి తప్పు చేశామనే మాట లేదు, అందులో పశ్చాత్తాపం లేదు. పశ్చాత్తాపాన్ని మించిన గొప్పతనం ఉండదండి ఎవరు కూడా. అసలు సంపూర్ణ మానవుడు ఉంటాడు ఎవరన్నా? ఏ తప్పులు చేయని వాళ్ళు ప్రపంచంలో ఎవరు ఉండరు. గొప్ప వ్యక్తులు, దేశానికి చైనా పార్టీకి నాయకత్వం వహించి చైనాలో సామ్యవాదం తీసుకొచ్చి విప్లవం తీసుకొచ్చిన మావో అయినా, కార్ల్ మార్క్స్ అయినా, రష్యాలో విప్లవం తీసుకొచ్చిన లెనిన్ అయినా, మహామహా నాయకులు అయినా సరే ఎవరైనా తమ తప్పులని ఓపెన్గా ప్రజల ముందు ఒప్పుకున్నారు. మమ్మల్ని గెలిపించకపోవడానికి ప్రజలే తప్పు చేశారనే భావంతో మీరు ఉంటే ప్రజలు ఆదరించరు. అందుకే ఇది ఎంపీ ఎలక్షన్లో మనకు కనిపించింది. మీరు కాస్త ముందుకొచ్చి ఈ కాలంలో మీరు ప్రజల దగ్గరికి రాకుండా మీ మధ్యన బారికేడ్లు ఏమున్నాయో, ఎందుకు మీరు ఓడిపోయారో నిజంగా సమీక్ష చేసుకొని ప్రజల ముందు ప్రకటించండి. ప్రజలు మిమ్మల్ని అక్కల చేర్చుకుంటారు. ఎందుకంటే మీరు 10 ఏళ్ళు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు కదా, మీ హిస్టరీ మీకు ఉంది కనుక దాన్ని, ఆ లెగసీని మీరు కాపాడుకుంటేనే ఇక్కడ ఈ ఖాళీ ఏర్పడకుండా ఉంటుంది. ఆ ఖాళీ ఏర్పడకుండా ఉంటేనే బీజేపీకి అవకాశం ఉండదు. కనుక తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం ఈ పద్ధతిలో ఉండాలని నేను కోరుకుంటాను. ఉస్మానియా యూనివర్సిటీ అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను, ఐఏఎస్ ఆఫీసర్లను ఇన్ఛార్జీలుగా మాత్రం పెట్టడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? ఇక పర్మనెంట్ ఇన్ఛార్జీలు, పర్మనెంట్ వైస్ ఛాన్సలర్లు రావడానికి అవకాశం ఉందనుకోవచ్చా? మీరు చాలా మార్లు ఈ 10 ఏళ్లలో మాత్రం చాలా మార్లు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి అకాడమిక్ స్ట్రక్చర్ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వనరుల కొరత గురించి, ప్రొఫెసర్లు లేకపోవడం, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేకపోవడం, అవన్నీ ప్రభుత్వం దృష్టిలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏదైతే ఇన్ఛార్జ్ వీసీలను నియమించడాన్ని, డబ్బుల విషయంలో కూడా ఇంకా ఇబ్బంది పెడుతున్నాడు. దాన్ని ఎట్లా చూస్తారు? అయితే మొన్న మే 21వ తారీఖు నాడు పాత వీసీల కాల పరిమితి అయిపోయింది. 21, ఇవాళ మనం 8వ తారీఖులో ఉన్నాం. అంటే అవి ఒక 9 రోజులు, ఇవి 8 రోజులు, 17 రోజులు. ప్రభుత్వం తలుసుకుంటే వీసీల నియామకం అనేది 3 రోజుల పని, 3 డేస్లో చేయొచ్చు. సరే, ఎన్నికల సంబంధించిన కోడ్ ఉందేమో, మామూలుగా నాకు తెలిసి ఎన్నికల సంఘంతో పర్మిషన్ తీసుకొని కూడా వీసీని అపాయింట్ చేయొచ్చు. ఇదేమి ఓట్ల మీద ఇదేవో ప్రభావం చూపించే విషయం కూడా కాదు. ఆల్రెడీ వాళ్ళు పర్మిషన్ తీసుకొని సెర్చ్ కమిటీలు వేశారు కానీ నియామకం చేయడం పెద్ద విషయం కాదు. అందుకే ఎక్కువ రోజులు మీరు కాలయాపన చేయకుండా రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం, మీరు వీసీల నియామకాన్ని చేయండి. చేయకపోవటం మూలంగా సమస్యలు ఉంటాయి. ఇప్పుడు ఆయన ఇన్ఛార్జ్ వీసీ ఉన్నాడు. ఇన్ఛార్జ్ వీసీ ఉంటే 1వ తారీఖున రావాల్సిన జీతాలు 5వ తారీఖు నాడు వచ్చాయి. అంటే ఇన్ఛార్జ్కి ఇక్కడ ఉన్న స్ట్రక్చర్ ఏందో అర్థం కాదు. ప్రభుత్వంతో డైలాగ్ నడపాలి, డబ్బులు తీసుకురావాలి, ఇక డబ్బులు లేవు యూనివర్సిటీలో. అంటే 1వ తారీఖులో వచ్చే ప్రభుత్వ ఉద్యోగులందరికీ 1వ తారీఖు నాడు ట్రెజరీ నుంచి జీతాలు పడిపోతాయి. కానీ యూనివర్సిటీ ఉద్యోగులకు మాత్రం గవర్నమెంట్ చెక్ మీద సైన్ పెడితేనే, అక్కడ ఆర్థిక శాఖ క్లియర్ చేస్తేనే జీతాలు వస్తాయి. ఈ పరిస్థితి ఏర్పడితే ఇంకా సమస్యలు. రేపు జూన్ 1వ తారీఖు నాడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది. అకాడమిక్ క్యాలెండర్ ఎట్లుండాలి, పాఠ్య ప్రణాళికలు ఎట్లా ఉండాలి, ఎగ్జామ్స్ ఎట్లా నిర్వహించాలి, ప్రవేశ పరీక్షలు ఎట్లా పెట్టాలి, ఇన్ఛార్జ్ బీసీ ఐఏఎస్ ఆఫీసర్ ఆయనకి ఏం తెలుస్తుంది ఇవన్నీ. కనుక వెంటనే ప్రభుత్వం ఆలస్యం చేయకుండా 3 కమిటీ ఉంటుంది, సెర్చ్ కమిటీ. ఒకరు యూజీసీ మెంబర్ ఉంటారు, ఒకరు యూనివర్సిటీ ప్రపోజ్ చేసిన మెంబర్ ఉంటారు, ఇంకొకరు గవర్నమెంటేనే అంటే చీఫ్ సెక్రటరీ ఉంటారు అందులో. కనుక ఈ 3 సమావేశపరచడం ఎంతసేపు అండి? ఇవాళ ఆన్లైన్లో కూడా సమావేశాలు జరపవచ్చు. అన్ని 10 యూనివర్సిటీలకి ఒకటే రోజు పెట్టుకొని, ఒక్కొక్క యూనివర్సిటీకి 2 గంటల సమయం కేటాయించుకొని స్లాట్ పెట్టుకొని ఆన్లైన్లో సమావేశాలు జరిపించి మీరు ఫైనల్ చేసి 3 పేర్లను ముఖ్యమంత్రికి పంపించాలి సెర్చ్ కమిటీ. ఈ 3 పేర్లు ఎవరి పేరు అనేది ఇక్కడే తేలిపోతుంది కనుక అది పెద్ద విషయం కాదు. మీరు ముందే గవర్నమెంట్ అనుకొని ఉంటుంది. అందుకోసమే ఆలస్యం చేయటం మంచిది కాదు. వెంటనే వీసీల నియామకం చేయాలి. ఈ 2-3 రోజుల్లో 15వ తారీఖు వరకు నియామకం చేస్తామని ప్రిన్సిపాల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ ప్రకటించాడు బుర్ర వెంకటేశం గారు. 15వ తారీఖు లోపు ఇక్కడ కొత్త బీసీ వచ్చి రిజిస్టర్లో సంతకం పెట్టాలని నేను కోరుకుంటున్నాను. నెంబర్ 1. నెంబర్ 2, వీసీ రాగానే వెంటనే ఉస్మాన్ యూనివర్సిటీకి ఒక 1000 కోట్లు, ఇతర యూనివర్సిటీలకి కలిపి ఒక 500 కోట్లు, ఒక 1500 కోట్లని మీరు విశ్వవిద్యాలయం కోసం కేటాయించండి. అట్లయితేనే విద్య బతుకుతుంది. 2వది. ఇక 3వది, ఈ విశ్వవిద్యాలయాలన్నిటి చోట్ల ఖాళీలు ఏర్పడి ఉన్నాయి. 2000 ఖాళీలు ఉన్నాయి మొత్తం తెలంగాణలో. ఈ 2000 ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఇంకొక 4000 నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వెంటనే ఈ 6000 నియామకాన్ని మీరు వెంటనే మొదలు పెడితేనే విశ్వవిద్యాలయాలు సరిగ్గా నడుస్తాయి. ఈ 3 పనులని గత ప్రభుత్వం చేయలేదు. ఎన్నోసార్లు మీతో మాట్లాడాను. అందుకే ఈ 3 పనులని వెంటనే రేవంత్ రెడ్డి గారు చేయాలని, వేగవంతం చేయాలని, ఆలస్యం చేయకూడదని నేను మీ ద్వారా
కోరుకుంటున్నాను. చివరగా జై జై హే తెలంగాణ గీతంకు సంబంధించి మొత్తానికి రాష్ట్ర గీతంగా మాత్రం ప్రవేశపెట్టడం జరిగింది. ఆ విషయంలో ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా మీరు ఎట్లా ఫీల్ అవుతాం? జయ జయ తెలంగాణ పాట 10 సంవత్సరాల తర్వాత రాష్ట్ర గీతంగా ఎంపిక కావటం సంతోషపడుతున్నాను. ఆ రచయితకి శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఈ సందర్భంగా. ఆ రచయిత అట్టడుగు వర్గం నుంచి వచ్చినవాడు, శ్రామిక వర్గం నుంచి వచ్చినవాడు, అక్షరానికి వేల సంవత్సరాలకు దూరమైనవాడు, అక్షరాన్ని అదిమి పట్టుకున్నవాడు, తన మునివేళ్లతో ముద్దాడినవాడు, ఆ అక్షరాన్ని ఒడుపుగా ప్రయోగించినవాడు, అనేక సందర్భాల్లో సమాజంలో ఉండే సమస్యల మీద పాటలు రాసినవాడు, ప్రపంచీకరణ కాలంలో మాయమైపోతున్నాడమ్మో మనిషి అన్నవాడు అని మనిషి కోసం వెతుకులాడినవాడు, కొమ్మ చెక్కుతే బొమ్మరా కొలిచి మొక్కుతే అమ్మరా అనే ఒక అలౌకిక భావాన్ని అద్భుతంగా చెప్పినవాడు. ఇట్లా అనేక సందర్భాల్లో సమాజం గురించి ఒక కవిగా ఆయన మాట్లాడాడు, సమాజం ముందు వ్యక్తమయ్యాడు. ఆ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో ఒక పాట తెలంగాణ సమాజానికి అవసరం వచ్చింది, ప్రజలందరినీ ఒక తాటిన ఉంచడానికి. 1905లో వందే మాత్ర గీతం ఎట్లయితే ఆనాడు విద్యార్థి ఉద్యమాన్ని లీడ్ చేసిందో, జనగణమన ఆ తర్వాత కాంగ్రెస్ సభలు లీడ్ చేయడానికి ఎట్లా ఉపయోగపడిందో, మా తెలుగు తల్లికి మల్లెపువ్వు దండాని ఎట్లయితే తెలుగు ప్రజలందరికీ సంబంధించిన ఒక గేయం ఉండిందో, ఆ విధంగా తెలంగాణ ప్రజల్ని ఉద్యమంలో నడిపించడానికి జయ జయ తెలంగాణ అని ఆయన రాసిన పాట ఆనాటి సమాజపు అవసరాలను తీర్చింది. కోట్ల మంది ప్రజలు ఇప్పటికే తెలంగాణ సమాజంలో దాన్ని రాష్ట్రగీతంగా ప్రకటించుకొని స్కూళ్ళల్లో కాలేజీలలో పాడుతున్నారు. అధికారికంగా ప్రభుత్వం ఇవ్వలేదు, కానీ ఎప్పుడో ప్రజలు పాడుతూ ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో ఏ సభ జరగాలన్నా కూడా ఆ గేయం పాడుకున్న తర్వాత సభ జరిగేది, లేదా ముగింపులో ఆ గేయంతో ముగిసేది. ఇదే ఆర్ట్స్ కాలేజీ ముందు జరిగినటువంటి 3 లక్షల మంది విద్యార్థుల సందర్భంలో ఆ పాటను నేను విన్నప్పుడు చూశాను, విద్యార్థులు ఉర్రూతలూగారు. అట్లాంటి పాట ఆ రచయిత చేతుల మీదుగా వచ్చింది. మీరు గీతాలన్నీ చూస్తే వందే మాత్ర గీతం రాసిన వ్యక్తి ఒక బ్రాహ్మణుడు, జనగణమన రాసిన వ్యక్తి ఒక బ్రాహ్మణుడు, మా తెలుగు తల్లి గీతం రాసిన వ్యక్తి ఒక బ్రాహ్మణుడు, పై వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు నేను ఈ గీతం రాసిన వ్యక్తి ఒక దళితుడు అంటే ఆయన ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ నేనేమంటున్నా అంటే ఒక శ్రామిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తి, శ్రమజీవి. ఆయన చెప్పినట్లే తాపి మేస్త్రి, ఆయన చెప్పినట్లే జీతగాడు, ఆయన చెప్పినట్లే అనేక పనులు చేసిన, పెండ ఎత్తినవాడు, రోడ్లు ఉడిచినవాడు. అట్లాంటి మనిషి రాసిన గీతం ఇంత పెద్ద చరిత్ర కలిగిన, లెగసీ కలిగిన తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్రగీతం కావటం నేను సంతోషపడుతున్న వ్యక్తిగతంగా. ఆ గీతం తెలంగాణ ప్రజల జీవితాన్ని, తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని, తెలంగాణ ప్రజల భావోద్వేగాల్ని ప్రతిబింబించే విధంగా ఉత్తేజకరంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎస్, ఇది ప్రొఫెసర్ ఖాసిం సార్ చెప్తున్న మాటలు. ఖచ్చితంగా మోదీ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు కొనసాగడానికి అవకాశాలు ఉన్నాయని, చంద్రబాబు, నితీష్ ఖచ్చితంగా మోదీతో కలిసే, బీజేపీతో కలిసే ఉంటారనేటువంటి జోష్యాన్ని చెప్తున్నాయి. ఇక తెలంగాణకు సంబంధించినటువంటి విషయంలో బీజేపీ పాగా వేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంది. 2029లో కూడా బీజేపీ ఎమ్మెల్యే స్థానాలను పెంచుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఆత్మ బలిదానం చేసుకున్నట్టు కాకుండా ఖచ్చితంగా ఇక్కడ ఉద్యమాలలో పాల్గొనాలి, ప్రజల తరపున ఉండాలి అనేటువంటి హితవైతే వారు పలుకుతూనే ఒక ఉస్మానియా యూనివర్సిటీ అలాగే ఉన్నటువంటి యూనివర్సిటీలన్నిటికీ కూడా ఖచ్చితంగా డబ్బులను విడుదల చేసి అలాగే వీసీలను కూడా, పర్మనెంట్ వీసీలను కూడా నియమించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాటనైతే వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.